హలో గాయ్స్, ఈరోజు మనం చేసేది మామూలు చికెన్ రెసిపీ కాదు, ప్యూర్ దాబా స్టైల్ బటర్ చికెన్. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బటర్ ఉంది కదా అని మొదలు పెట్టా, కానీ అవుట్పుట్ మాత్రం హైవే దాబాలో కూర్చొని తింటే ఎలా ఉంటుందో అలా వచ్చింది. నాకైతే టేస్టీ ఫుడ్ అంటే పిచ్చి, అందుకే దాబా స్టైల్లో ట్రై చేశా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చలో. ఆయిల్ వేడైన తర్వాతకి ఇప్పుడు నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నా, 4 ఉల్లిపాయలు. ఎస్, కరెక్ట్. మంచిగా వీటిని బ్రౌన్ ఆనియన్స్గా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మాడకుండా ఉండడానికి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అప్పుడే మన బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్గా వస్తాయి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త మరి. మంచిగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిన తర్వాతకి దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన బటర్. నేనైతే కుకింగ్ బటర్, మీ ఇంట్లో హోమ్ మేడ్ ఉన్నా వాడవచ్చు. సేమ్ అదే గిన్నెలో కొంచెం ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని మంచిగా మెల్ట్ అయిన తర్వాతకి మన చికెన్ని వేసుకోవాలన్నమాట. చికెన్ మంచిగా కడిగిన తర్వాత వేసుకోండి, ఓకేనా. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి స్పూన్తో. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగి ఇప్పుడు ఇక మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. సాల్ట్ మీ టేస్ట్కి నచ్చినంత వేసుకోండి. తర్వాతకి కారం, పసుపు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలపండి. నెక్స్ట్ ఇక్కడ మాత్రం నా జింజర్ గార్లిక్ పేస్ట్ క్లిప్ మిస్ అయింది గాయస్, నేనైతే వేసాను. మీరు మాత్రం మసాలాలు ఎక్కడ తగ్గొద్దు, మంచి స్పైస్గా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట కూర అంతా. మంచిగా కలిపేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతకి ఇప్పుడు మనం గ్రేవీ ప్రాసెస్ చూద్దామా. ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాక అది ఒక 10 గార్లిక్, 1 స్పూన్ కారం, 1 కప్పు పెరుగు. 10 గార్లిక్స్ అంటే 10 వెల్లుల్లి. ఎస్, కరెక్ట్. వీటన్నిటి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా మెత్తగా పేస్ట్. ఆ తర్వాతకి ఈ పేస్ట్ని కూడా మన చికెన్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి మంచిగా. మన గ్రేవీ ఎంత థిక్గా ఉందో మన కర్రీ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. ఇలా అంతా గ్రేవీ అంతా యాడ్ చేసుకోండి మంచిగా. ఒక 10 నిమిషాలు మంచిగా గ్రేవీ పట్టించిన తర్వాతకి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, మన మిక్సర్లోనే కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని దానికి అంటిన మసాలా అంతా మంచిగా ఇందులో వేసుకోవడమే. మంచిగా వేసుకున్న తర్వాతకి ఇది కూడా చాలా దగ్గరైన దాకా సిమ్లో పెట్టి ఉడికించండి, ఓకేనా. ఈ మధ్య మంచితనం ఎక్కువైంది నాకు, అందుకే మంచిగా వస్తుంది గాయస్. నాకైతే బయట ఫుడ్ కంటే ఇంట్లోనే మంచిగా టేస్టీ ఫుడ్ చేసుకొని తినడం అంటేనే చాలా ఇష్టం. మరి మీకు? మంచిగా ఇదంతా దగ్గరైన తర్వాతకి మన కొత్తిమీర వేసుకోవడమే. నా దగ్గర కొంచెమే ఉంది కొత్తిమీర, అందుకే నేను కొంచెం వేసాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేయండి. ఇలా మన గ్రేవీ అంతా థిక్గా వచ్చేస్తుంది కదా, ఇంకా మన బటర్ చికెన్ రెడీ అనమాట.
ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఇదొక నా ఫేవరెట్ విష్ లిస్ట్లో ఉందన్నమాట. ఎప్పుడు బట్టలేనా ఉండేది, ఫుడ్ కూడా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎప్పుడు బయటికి వెళ్ళినా ట్రై చేయలేదు, కానీ ఇంట్లో చేసుకున్నా ఎంత బాగుందంటే బటర్ చికెన్. వావ్, మేమైతే వారంలో 2 సార్లు బటర్ చికెనే చేస్తాం గాయస్. మరి మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేముంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయస్.